పైడ వెంకటనారాయణ సుశీలమ్మ రోటరీ సెంటర్ ఏర్పాటు చేసిన ఫిజియోథెరపీ సెంటర్ సేవలను కాకినాడ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ సెంట్రల్ చారిటబుల్ ట్రస్ట్ సెక్రటరీ బోడా ఆనంద్ కుమార్లు కోరారు. కాకినాడ నాగమల్లి తోట జంక్షన్ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల రోటరీ క్లబ్ కాకినాడ సెంట్రల్ చారిటబుల్ ట్రస్ట్ భవన సముదాయంలో మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన పైడ వెంకటనారాయణ సుశీలమ్మ రోటరీ సెంటర్ ఫిజియోథెరపీ సెంటర్ను డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అలాగే డాక్టర్స్ ఛాంబర్ను రోటరీ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎల్ సత్యనారాయణ టిక్కు ప్రారంభించగా ట్రస్ట్ చైర్మన్ కో చైర్మన్ ఛాంబర్ను పీడీజీ డాక్టర్ ఎస్వీఎస్ రావు రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా ఓఎన్జీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రత్నేష్ కుమార్, గౌరవ అతిథులుగా పీడీజీలు డాక్టర్ పూషా, ఎం వీరభద్రారెడ్డి, రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలెక్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, డీజీఎన్ జి శ్రీరామ్, ప్రత్యేక ఆహ్వానితులుగా పైడ వెంకటనారాయణ, సుశీల, రాఘవరత్నమ్మ, అకాడమీ ఆఫ్ ఎడ్యుకేషన్ ట్రస్టీలు డాక్టర్ పైడ రామకృష్ణ, పైడ వెంకటనారాయణ, పైడ శ్రీనివాస్, పైడ సోమేశ్వరరావు, శంకురాత్రి ఫౌండేషన్ చైర్మన్ పద్మశ్రీ డాక్టర్ శంకురాత్రి చంద్రశేఖర్లు పాల్గొని ఫిజియోథెరపీ సెంటర్లోని వివిధ విభాగాలను ప్రారంభించారు. అనంతరం రోటరీ గవర్నర్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు, రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ సెంట్రల్ చారిటబుల్ ట్రస్ట్ సెక్రటరీ బోడా ఆనంద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ రోటరీ ఫిజియోథెరపీ సెంటర్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పైడా వంశీకులకు పద్మశ్రీ డాక్టర్ శంకురాత్రి చంద్రశేఖర్కు వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వైస్ చైర్మన్ కెఎస్ మూర్తి, ట్రస్టీలు ఎం వీరభద్రారెడ్డి, జె హరిబాబు, డి రవితేజ, వాకచర్ల సూర్యం, జయేష్ దేశాయ్, సి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇది ఫిజియోథెరపీ రీహాబిలిటేషన్ సెంటర్ గా కాకినాడ ప్రజలందరికీ కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. న్యూరలాజికల్ గా సఫర్ అవుతున్న పీపుల్ కి వాళ్ళందరికీ కూడా కంటిన్యూస్ గా వాళ్ళకి ఫిజియోథెరపీ అవసరం పడుతుంది. అంటే స్ట్రోక్ వచ్చిన వాళ్ళు కానీ అలాంటి వాళ్ళకి. సో వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్ లోని ఫిజియోథెరపీ సెంటర్స్ లో రెగ్యులర్ గా చేసుకోకపోవడం మూలంగా వాళ్ళ అవుట్కమ్ కూడా మనకి తక్కువ వస్తుంది అనమాట. ఎప్పుడైతే నామినల్ చార్జెస్ లో ఎప్పుడైతే చార్జ్ చేస్తారో ఆటోమేటిక్ గా వాళ్ళు కంటిన్యూస్ గా మొత్తం కంప్లీట్ థెరపీకి కూడా పేషెంట్స్ ఇక్కడ ఉండడం మూలంగా వాళ్ళ అవుట్కమ్ కూడా బెటర్ గా అవుట్కమ్ రావడానికి అవకాశం ఉంటుంది. మేము ఈ ఫిజియోథెరపీ ప్రాజెక్ట్ని ఎంతో మంచి ఎక్విప్మెంట్తో, అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్తో తయారు చేసాము. కాకినాడ పబ్లిక్కి ఉపయోగపడుతుంది. దీనికి మార్నింగ్ మేము 9 to 1 అండ్ ఈవినింగ్ 5 to 7 ఓపెన్ చేసి ఉంచుతాము. డాక్టర్ కన్సల్టేషన్ ఉంటుంది, ఫిజియోథెరపీ అండ్ రీహాబిలిటేషన్ ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. ఈ ఎక్విప్మెంట్ని మరి కాకినాడ ప్రజలందరూ, ఎందుకంటే ఇది ఒక చారిటబుల్ యాక్టివిటీ కింద తీసుకొచ్చాము, కానీ కాస్ట్ టు కాస్ట్ బేసిస్ కలెక్ట్ చేయాలి, మెయింటెనెన్స్ చేసుకోవాలి. కాబట్టి కాస్ట్ టు కాస్ట్లో చాలా తక్కువ రేట్తో మంచి సదుపాయంతో దీన్ని రేపటి నుంచి పబ్లిక్ ఇస్తున్నాం. కాబట్టి ప్రజల్ని ఈ ఫెసిలిటీని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం.